విషాన్ని అమృతంగా మింగించే చాతుర్యం చంద్రబాబులో ఉంది. ఆటో కార్మికులకి అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ వాళ్ళ ఓపర్ ద్వారా అన్యాయం జరుగుతూ ఉంది, ఫ్రీ బస్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేస్తూ మీకు న్యాయం చేస్తా రకంగా డబ్బాలు కొట్టుకోవడానికి ఈరోజు సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరికి న్యాయం చేస్తూ ఉన్నారు? 6 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే ఇవాళ కేవలం 2,90,000 మందికి మాత్రం సహాయం చేస్తా అంటున్నావు, అది కూడా అరకొరగా. ఇవాళ నువ్వే ఎన్నికల ముందు అందరికీ సహాయం చేస్తా ఉన్నావు, ఇవాళ అందులో సగానికి పైగా వాళ్ళు కోత కోసావు. ఆ సగం మందిలో కూడా మళ్ళీ నువ్వు నిబంధనలు పెట్టి కరెంట్ అని అదని ఇదని ఇంకొక 30,000 మంది లేకుండా చేస్తూ ఉన్నావు. ఇది మోసం కాదా? ఇది అన్యాయం కాదా? ఇది దగా కాదా? ఇది దసరా కానుక కాదు. ఈ సందర్భంగా ఘరానా మోసం చేస్తూ ఉన్నావు. ఇవాళ సభ కూడా ఆటో కార్మికులు జరగట్లా, బలవంతంగా తరలిస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు, ఆర్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ ఆటో కార్మికులు తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేటలో జనాన్ని ఎక్కి తీసుకెళ్తా ఉన్నారు. ఇది సభ కాదు, ఇది మోసం. నువ్వు నిజానికి కార్మికులకు న్యాయం చేయదలుచుకుంటే నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయాలి, అందరికీ వేయాలి. కేవలం 400 కోట్ల ఇవాళ 6 లక్షల మందికి ఇస్తే 800 కోట్లు అవుద్ది, 1000 కోట్లు అవుద్ది. 1000 కోట్ల సమస్య కాదు. ఇవాళ 2 లక్షల కోట్లు అప్పు చేసావు. ఆ డబ్బంతా ఏం చేస్తూ ఉన్నావు? ఏ పథకాలు పెడతా ఉన్నావు? పథకాలు లేవు, సూపర్ సిక్స్లు లేవు. సూపర్ సిక్స్లు అన్ని ఎగ్గొట్టావు. ఇవాళ ఆడవాళ్ళకి 1500 అంటావు, అది లేదు. నిరుద్యోగ వృత్తి లేదు. ఉన్న హామీలు కూడా సహసంగా చేస్తూ ఉన్నావు. అంటే ఒక రకంగా అక్కడ మోసం చేస్తా ఉన్నావు, ఇక్కడ అందరూ మోసం చేసి అరచేతిలో తినిపోసి మోసేద్దాకా నాకు ఇస్తూ ఉన్నాడు. ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. హామీలు ఏదైతే ఇచ్చావో ఈ సభలో అమలుకి ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యతిరేకించే వాళ్ళంతా వైసీపీ పార్టీ తప్ప మిగతా వాళ్ళు రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా సంతోషంగా లేదు, పాడు లేదు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కొద్దిమంది పోయి భజన చేసుకోవాలి తప్ప నుంచి ఈ యొక్క విధానానికి వ్యతిరేకంగా మా ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, ఏఐసిసిటి అనేక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ వైసీపీ కాదు. సరే వైసీపీ వాళ్ళు అధికారులు ఉంటే ఒక రకంగా ఉంటారు, అధికారులు లేకపోతే ఒక రకంగా ఉంటారు, వాళ్ళ వ్యవహారం వేరే. నిన్న మీరు అధికారులు లేకపోతే మీరేం చెప్పారు? నిన్న అధికారులు లేకముందు ఇవాళ జగన్ తెచ్చిన 21 జీవో రద్దు చేస్తూ ఉన్నారు. బోండమ్మ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? అయ్యా 21 జీవో ద్వారా ఫ్యాన్స్లు వేస్తానన్నారు, భారాలు ఉన్నాయి, 1 టైం సెటిల్మెంట్ చేయమని ఆయన కోరారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏమంటున్నాడు? కాదు మీరు మొత్తం ఫ్యాన్స్లు కడితే మీకు డబ్బిస్తా అంటున్నాడు. ఇది మోసం కాదా అంటా ఉన్నాం. ఆ మాత్రం బోండమ్మ గారు కొంచెం జ్ఞానం మీకు లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఎవరన్నా బోండమ్మ గారు కార్మిక వర్గం పక్షాన్ని మాట్లాడతా ఆయన వైసీపీ మనిషా? కాదే, నీ మనిషే కదా. అంటే న్యాయం ఎవరు మాట్లాడుతూ వాళ్ళకి ముద్ర వేయటం సరైనది కాదు. ఇవాళ ముద్ర కాదు, మేము కోరేది నువ్వు చెప్పే హామీలు అమలు చేయమంటా ఉన్నాం. అంత మాత్రం వైసీపీ కాదు. మేము నేను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం తప్పులు చేస్తే. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అది మా విధానం.